గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్. మన 6th సెమిస్టర్లో ఎలక్టివ్ పేపర్ 7C గురించి మాట్లాడుకుందాం. ఈ పేపర్ టైటిల్ ఏంటంటే రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. ఇందులో యూనిట్ 2 ఒక లెక్చర్ కంప్లీట్ అయింది. చాప్టర్ 1లో ఆ చాప్టర్ టైటిల్ ఏంటంటే గ్లోబల్ ఎనర్జీ సినారియో. సో ఈ లెక్చర్లో టాపిక్ ఏంటంటే గ్లోబల్ ఎనర్జీ సోర్సెస్. గ్లోబల్గా ఎనర్జీ సోర్సెస్, ఎన్ని రకాల ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయి వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకేనండి. సో దిస్ ఈజ్ లెక్చర్ నెంబర్ 2. సో గ్లోబల్లీ ఎనర్జీ సోర్సెస్, ఎన్ని రకాల ఎనర్జీ సోర్సెస్ ఉన్నాయో ఒకసారి చూడండి. సో కోల్ రూపంలో ఎనర్జీ సోర్స్ ఉంది, అంటే బొగ్గు రూపంలో. ఆయిల్ రూపంలో ఎనర్జీ సోర్స్ ఉంది, న్యాచురల్ గ్యాస్ రూపంలో ఉంది, న్యూక్లియర్ పవర్ అండ్ హైడ్రో పవర్. హైడ్రో పవర్ అంటే వాటర్ నుంచి ఎనర్జీ తయారు చేయడం. సో ఈ రకంగా గ్లోబల్లీ ఎనర్జీ సోర్సెస్ ఈ విధంగా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోల్ గురించి మాట్లాడితే కనుక, కోల్ ఏ విధంగా ఫామ్ అవుతుందంటే, when dead plant matter decays into peat and is converted into coal by the heat and pressure of the deep burial over millions of years. సో పీట్ అంటే తడి నేల, వెట్ ల్యాండ్స్ అనమాట. చిత్తడి నేలలు అంటారు కదా, ఆ నేలలో డెడ్ ప్లాంట్ మ్యాటరు మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా బరీడ్ అయిపోయి ఉంటుంది. ఆ బరీడ్ అయిపోయి ఉన్న దాని నుంచి కోల్ తయారవుతుంది. అది కూడా ఎలాగంటే చిత్తడి నేలలు, పీట్ వెట్ ల్యాండ్స్ అని చెప్పి ఉంటాయి, వాటిని పీట్ అంటాం. సో ఎర్త్ సర్ఫేస్ లోపల ఆ డెడ్ ప్లాంట్ మ్యాటర్ అనేది సంవత్సరాల తరబడి అలాగే అందులో బరీడ్ అయిపోయి ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత అది కోల్ కింద మారుతుంది అనమాట. ఓకేనండి. అంటే కోల్ అనేది దేని నుంచి తయారవుతుందంటే డెడ్ ప్లాంట్స్ నుంచి. డెడ్ ప్లాంట్ అంటే ఫాజిల్ ఫ్యూయల్ అని మీనింగ్ వస్తుంది. సో యానిమల్ మ్యాటర్ కానీ, డెడ్ యానిమల్ మ్యాటర్ కానీ, డెడ్ ప్లాంట్ మ్యాటర్ కానీ వాటిని ఆల్రెడీ ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. సో ఇవి ఎర్త్ సర్ఫేస్లో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి బరీడ్ అయిపోయి ఉంటాయి కనుక, ఆ విధంగా బరీడ్ అయిపోయి హీట్ ప్రెషర్ అప్లై అవుతుంటుంది. సన్ నుంచి వచ్చే హీట్ కానీ లేకపోతే ఎర్త్ లోపల ప్రెషర్ కానీ అప్లై అవుతుంది. చివరికి అది ఏ రూపంలో తయారవుతుంది, కోల్ రూపంలో తయారవుతుంది. ఓకే. కోల్ ఈజ్ ప్రైమర్లీ యూజ్డ్ యాజ్ ఫ్యూయల్. ప్రైమరీగా కోల్ని ఎలా ఉపయోగిస్తారంటే ఫ్యూయల్ కింద ఉపయోగిస్తారు. ఫ్యూయల్ అంటే ఇంధనం అని మీనింగ్ వస్తుంది, అంటే ఎనర్జీ తయారు చేయడానికి ఒక సోర్స్ అన్నమాట. వైల్ కోల్ హ్యాస్ బీన్ నోన్ and used for thousands of years, its usage was limited prior to the industrial revolution. సో కోల్ గురించి మనకి చాలా సంవత్సరానికి తెలిసినా సరే దాని యొక్క యూజ్ మాత్రం ఎప్పటి నుంచి పెరిగిందంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత నుంచి పెరిగింది. ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ముందు వరకు కూడా దాని యూసేజ్ అనేది లిమిటెడ్గానే ఉంచారు, అంటే ఎక్కువగా ఉపయోగించలేదు దాన్ని, కోల్ని. ఓకేనా. విత్ ద ఇన్వెన్షన్ ఆఫ్ స్టీమ్ ఇంజిన్, కోల్ కన్సంప్షన్ ఇంక్రీజ్. స్టీమ్ ఇంజిన్ ఇన్వెంట్ చేసిన తర్వాత కోల్ యొక్క ప్రయారిటీ పెరిగి కోల్ని ఎక్కువ ఉపయోగించడం స్టార్ట్ చేశారు. యాజ్ ఆఫ్ 2016, కోల్ రిమైన్ అన్ ఇంపార్టెంట్ ఫ్యూయల్ యాజ్ ఇట్ సప్లైడ్ అబౌట్ క్వార్టర్ ఆఫ్ ద వరల్డ్ ప్రైమరీ ఎనర్జీ అండ్ 2/5 ఆఫ్ ఎలక్ట్రిసిటీ. 2016 అనాలిసిస్ ప్రకారం ఏంటంటే ప్రపంచం మొత్తం మీద 1/4 ఎనర్జీ రిక్వైర్మెంట్ కోల్ ద్వారా ఫుల్ఫిల్ చేస్తారు అనమాట. అంటే వరల్డ్ మొత్తంలో 1/4 ఎనర్జీ రిక్వైర్మెంట్ కోల్ ద్వారా చేస్తున్నారు. అండ్ 2/5 ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది కోల్ నుంచి చేస్తున్నారు. టోటల్ వరల్డ్ 2/5 వంతు ఎలక్ట్రిసిటీ అనేది టోటల్ వరల్డ్లో కోల్ నుంచి తయారు చేస్తారు అనమాట. ఓకేనా. ద ఎక్స్ట్రాక్షన్ అండ్ యూజ్ ఆఫ్ కోల్ కాజెస్ మెనీ ప్రిమేచర్ డెత్స్ అండ్ మచ్ ఇల్నెస్. సో కోల్ నుంచి మైన్స్ నుంచి కోల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది, లేదా కోల్ నుంచి ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది అన్నీ కూడా రకరకాల డేంజరస్ గ్యాసెస్ రిలీజ్ అయ్యి డెత్స్కిను రకరకాల ఇల్నెస్కి కారణం అవుతుంది. అంటే మెయిన్లీ కోల్ని మండించడం ద్వారా ఏమవుతుందంటే CO2 రిలీజ్ అవుతుంది. CO2 దేనికి కారణం అవుతుందంటే గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి గ్లోబల్ వార్మింగ్కి కారణం అవుతుంది. ద కోల్ ఇండస్ట్రీ డ్యామేజెస్ ద ఎన్విరాన్మెంట్. కోల్ ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బై క్లైమేట్ చేంజ్ యాజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. ఎన్విరాన్మెంట్కి ఏ విధంగా ఎఫెక్ట్ అంటే కోల్ అనేది దాన్ని మండించినప్పుడు CO2 అనేది రిలీజ్ అవుతుంది. సో CO2 వల్ల క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది, అంటే గ్లోబల్ వార్మింగ్ క్రియేట్ అవుతుంది. ద లార్జెస్ట్ కన్స్యూమర్ అండ్ ఇంపోర్టర్ ఆఫ్ కోల్ ఈజ్ చైనా. ప్రపంచం మొత్తంలో ఎక్కువ కన్జ్యూమ్ చేసేది, ఇంపోర్ట్ చేసేది ఎవరంటే చైనా అండి. చైనా మైన్స్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వరల్డ్స్ కోల్. ఆల్మోస్ట్ ప్రపంచ కోల్ మైన్స్లో సగం చైనాలోనే ఉన్నాయి. Australia accounts for about a third of world's coal export.
సో 1/3 అయితే కనుక కోల్ ఎక్స్పోర్ట్స్లో ఆస్ట్రేలియా, ఫాలోడ్ బై ఇండోనేషియా అండ్ రష్యా. ఆస్ట్రేలియా వెనకాల ఇండోనేషియా అండ్ రష్యా ఉన్నాయి. అంటే ఫస్ట్ ఎక్స్పోర్ట్స్లో దాదాపుగా థర్డ్ పొజిషన్లో ఎవరున్నారంటే కోల్ ఎక్స్పోర్ట్స్లో ఆస్ట్రేలియా ఉంది. ఫోర్త్ పొజిషన్లో ఇండోనేషియా అండ్ సారీ థర్డ్ పొజిషన్లో ఇండోనేషియా, ఫోర్త్ పొజిషన్లో రష్యా అండ్ ఫస్ట్ పొజిషన్లో ఎవరన్నా చైనా. ద ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ కోల్ ఈజ్ రఫ్లీ 24 మెగాజౌల్స్ పర్ కిలోగ్రామ్. సో ఒక కిలోగ్రామ్ కోల్కి ఎంత ఎనర్జీ జనరేట్ చేయగలంటే 24 మెగాజౌల్స్ ఆఫ్ ఎనర్జీ. సో నెక్స్ట్ ఆయిల్. An oil is a non-polar chemical substance that is a viscous liquid at ambient temperature and is both hydrophobic and lipophilic. సో ఇది ఒక నాన్ పోలార్ కెమికల్ సబ్స్టెన్స్ అండి. సో విస్కస్ లిక్విడ్ ఎట్ ambient టెంపరేచర్ అంటే పరిసర ఉష్ణోగ్రతల వద్ద అది ఏ రూపంలో ఉంటుందంటే లిక్విడ్ రూపంలో ఉంటుంది. అండ్ హైడ్రోఫోబిక్ అంటే మీనింగ్ ఏంటంటే డస్ నాట్ మిక్స్ విత్ వాటర్, లిటరల్లీ వాటర్ ఫియరింగ్. సో వాటర్తో మిక్స్ అవ్వదు. వాటర్తో మిక్స్ అవ్వడం వాటిని ఏమంటే హైడ్రోఫోబిక్ అంటాం. సో ఇంకొక వేరేంటంటే వాటర్ ఫియరింగ్ అని మీనింగ్ వస్తుంది. అండ్ లిపోఫిలిక్ అంటే మిక్సెస్ విత్ అదర్ ఆయిల్స్, లిటరల్లీ ఫ్యాట్ లవింగ్. అంటే ఆయిల్స్తో మిక్స్ అవుతుంది కానీ వాటర్తో మిక్స్ అవుతుంది. ఓకేనండి. ఆయిల్స్ హ్యావ్ ఏ హై కార్బన్ అండ్ హైడ్రోజన్ కంటెంట్ అండ్ ఆర్ యూజువల్లీ ఫ్లేమబుల్ అండ్ సోర్స్ సర్ఫేస్ యాక్టివ్. ఆయిల్స్లో ఎక్కువ హై కార్బన్ ఉంటుంది, హైడ్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ యూజువల్లీ అవి ఏంటంటే ఫ్లేమబుల్, మండే తత్వం కలిగి ఉంటాయి. అండ్ సర్ఫేస్ యాక్టివ్, సర్ఫేస్ మీద యాక్టివ్గా ఉంటాయి. మోస్ట్ ఆయిల్స్ ఆర్ అన్సాచురేటెడ్ లిక్విడ్స్ దట్ ఆర్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ దగ్గర ఎక్కువ లిక్విడ్ రూపంలోనే ఉంటాయి ఇవి. సో ఆయిల్స్ మే బి యానిమల్, వెజిటబుల్ ఆర్ పెట్రోకెమికల్ ఇన్ ఆరిజిన్. సో ఆయిల్స్ యానిమల్స్ నుంచి తయారు చేస్తారు, వెజిటబుల్స్ నుంచి తయారు చేస్తారు, అండ్ పెట్రోకెమికల్స్ నుంచి కూడా తయారు చేస్తారు. అండ్ మేబీ వాలటైల్ ఆర్ నాన్ వాలటైల్. వాలటైల్, నాన్ వాలటైల్ అంటే మీనింగ్ ఏంటంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ ఫుడ్, ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్. ఫ్యూయల్ కింద ఉపయోగిస్తారు, ఎగ్జాంపుల్ హీటింగ్ ఆయిల్. మెడికల్ పర్పస్లో ఉపయోగిస్తారు, ఎగ్జాంపుల్ మినరల్ ఆయిల్. లూబ్రికేషన్ ఉపయోగిస్తారు, మోటార్ ఆయిల్. అండ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెనీ టైప్స్ ఆఫ్ పెయింట్స్, ప్లాస్టిక్స్ అండ్ అదర్ మెటీరియల్స్. సో ఆయిల్స్ని ఫుడ్ రూపంలో ఫుడ్కి ఉపయోగిస్తారు. ఏ రూపంలో అంటే ఆలివ్ ఆయిల్ రూపంలో. అండ్ ఫ్యూయల్ రూపంలో ఉపయోగిస్తారు, హీటింగ్ ఆయిల్. ఆయిల్ని హీట్ చేయడం వల్ల హీట్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీని వేరే ఎనర్జీ కింద అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కింద మార్చుకుని లేదా వర్క్ కింద మార్చుకుని ఆ పర్పస్ ఉంటుంది. మెడికల్ పర్పస్లో ఉపయోగిస్తుంటారు, ఇది కూడా మినరల్ ఆయిల్ని ఉపయోగిస్తారు ఇక్కడ. లూబ్రికేషన్లో మోటార్ ఆయిల్ని. అండ్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ మెనీ టైప్స్ ఆఫ్ పెయింట్స్, ప్లాస్టిక్స్ అండ్ అదర్ మెటీరియల్స్. పెయింట్స్, ప్లాస్టిక్స్, అదర్ మెటీరియల్స్లో కూడా మ్యానుఫ్యాక్చర్లో ఉపయోగిస్తుంటారు. Specially prepared oils are used in some religious ceremonies and rituals as purifying agents. కొన్ని రకాల మతపరమైన సెరమనీస్, ఫంక్షన్స్లోను, రిచువల్స్లోను ప్యూరిఫైయింగ్ ఏజెంట్స్ కింద ఉపయోగిస్తుంటారు ఆయిల్స్ని. సో నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్. న్యాచురల్ గ్యాస్ ఆల్సో కాల్డ్ ఫాజిల్ గ్యాస్, sometimes just gas. It's a natural occurring hydrocarbon gas mixture consisting of primarily of methane, but commonly including varying amounts of other higher alkanes and sometimes small percentages of carbon dioxide, nitrogen, hydrogen sulfide and helium. సో న్యాచురల్ గ్యాస్ ఇంకో పేరు ఏంటంటే ఫాజిల్ గ్యాస్ అంటాం. దీన్ని సమ్టైమ్స్ గ్యాస్, సింపుల్గా గ్యాస్ అని కూడా పిలవచ్చు. ఇది హైడ్రోకార్బన్స్ నుంచి లభ్యమయ్యే గ్యాస్ ఇది, హైడ్రోకార్బన్ గ్యాస్ ఇది. బేసిక్గా హైడ్రోకార్బన్స్ అంటే మీనింగ్ ఏంటంటే మీథేన్ ఉంటుంది, ఆల్కెన్స్ ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, నైట్రోజన్, హైడ్రోజన్ సల్ఫైడ్, హీలియం, ఇవన్నీ కూడా హైడ్రోకార్బన్స్ కిందకి వస్తాయండి. It is formed when layers of decomposing plant and animal matter are exposed to intense heat and pressure under the surface of the earth over the millions of years. సో ఇది కూడా ఏంటంటే ఇది కూడా ఎలా తయారవుతుందంటే ప్లాంట్ మ్యాటర్ కానీ యానిమల్ మ్యాటర్ కానీ, డెడ్ ప్లాంట్ మ్యాటర్ కానీ యానిమల్ మ్యాటర్ కానీ, చనిపోయిన జంతువు ఫాజిల్స్ కానీ లేదా చనిపోయిన ఒక చెట్టు యొక్క ఫాజిల్స్ కానీ భూమి లోపల సంవత్సరాల తరబడి బరీడ్ అయిపోయి సన్ యొక్క ఇంటెన్స్ హీట్కిను ఇంటెన్స్ ప్రెషర్కిను అది ఎప్పటికో కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఆయిల్ రూపంలోకి న్యాచురల్ గ్యాస్ రూపంలోకి మారుతుంది. ఓకేనండి.
So the energy that the plants originally obtained from the sun is stored in the form of chemical bonds in the gas. Natural gas is a fossil fuel. The energy that the plants originally obtained. సో మనకి ప్లాంట్స్ సన్ నుంచి ఎనర్జీని తీసుకుని అవి ఎదగడానికి ఆ, ఎదగడానికి ట్రై చేస్తాయి కాబట్టి ఆ తీసుకునే ఎనర్జీ ఏ రూపంలో ఉంటుందంట కెమికల్ బాండ్స్ రూపంలో ఉంటుందనే విషయం తెలుసు. బట్ ఆ కెమికల్ బాండ్స్ గ్యాస్ కింద కన్వర్ట్ అవుతాయి. ఓకేనండి, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ కెమికల్ బాండ్స్ ఇన్ ద గ్యాస్. ఇక్కడ ఈ ప్లాంట్ మ్యాటర్ నుంచి యానిమల్ మ్యాటర్ నుంచి న్యాచురల్ గ్యాస్ తయారవుతుందని చెప్పాం కదా. ఆ న్యాచురల్ గ్యాస్లో కెమికల్ బాండ్స్ ఉంటాయి. ఆ కెమికల్ బాండ్ రూపంలో సన్ ఇచ్చిన ఎనర్జీ స్టోర్ అయి ఉంటుంది. సో న్యాచురల్ గ్యాస్ అనేది ఒక ఫాసిల్ ఫ్యూయల్ గ్యాస్. ఇది అంటే డెడ్ ప్లాంట్ మ్యాటర్ నుంచి, డెడ్ యానిమల్ మ్యాటర్ నుంచి తయారైన సోర్స్ అనమాట ఇది. సో న్యాచురల్ గ్యాస్ ఈజ్ ఏ నాన్ రెన్యూబుల్ హైడ్రోకార్బన్ యూజ్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ హీటింగ్, కుకింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్. ఇట్స్ ఎ నాన్ రెన్యూబుల్ ఎనర్జీ. అంటే కనుక పునరుత్పత్తి అవ్వదు. అంటే కంటెంట్ ఆఫ్ గ్యాస్ని మనం యూజ్ చేసిన తర్వాత మరలా దాన్ని ఉపయోగించి ఎనర్జీని తయారు చేయలేం. ఆ కంటెంట్ ఆఫ్ గ్యాస్ అయిపోయినట్టే ఇంకా. కానీ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అంటే సన్లైట్ అనేది రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్. దాన్ని ఉపయోగించిన తర్వాత నెక్స్ట్ మరలా అవైలబుల్గా ఉంటుంది మనకి. బట్ న్యాచురల్ గ్యాస్ అనేది ఆ పర్టికులర్ క్వాంటిటీని ఉపయోగిస్తే కనుక మరలా తయారైనంత వరకు మనం దాని నుంచి ఏమి ఎనర్జీని గెయిన్ చేయలేం అనమాట. ఓకేనా. ఈ న్యాచురల్ గ్యాస్ అనేది నాన్ రెన్యూబుల్ హైడ్రోకార్బన్ యూజ్డ్ యాజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ హీటింగ్, cooking and electricity generation. It is also used as a fuel for vehicles and as a chemical feedstock in the manufacture of plastics and other commercially important organic chemicals. So plastic industries లోను అదర్ ఆర్గానిక్ కెమికల్ ఇండస్ట్రీస్లోను దీన్ని ఫ్యూయల్ కింద ఉపయోగిస్తారండి న్యాచురల్ గ్యాస్ని. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్. సో న్యూక్లియర్ పవర్ ఈజ్ ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. న్యూక్లియర్ పవర్ ఈజ్ ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ మెథడ్ బై ద యూజ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్స్. సో న్యూక్లియర్ పవర్ కెన్ బి అప్టైన్డ్ ఫ్రమ్ న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ డికే అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్. న్యూక్లియర్ పవర్ని ఏ పద్ధతుల్లో జనరేట్ చేస్తారంటే 3 రకాల పద్ధతులు ఉన్నాయి. న్యూక్లియర్ ఫిజన్ ఒకటి ఉంది, న్యూక్లియర్ ఫ్యూజన్ ఒకటి ఉంది, న్యూక్లియర్ డికే ఒకటి ఉంది. Presently, the vast majority of electricity from nuclear power is produced by the nuclear fission of uranium, plutonium in nuclear power plants. సో బేసిక్గా ఎక్కువ ఎనర్జీని జనరేట్ చేసే మెథడ్ ఏదంటే న్యూక్లియర్ ఫిజనే. సో ఏ న్యూక్లియస్ని ఉపయోగించంటే యురేనియం న్యూక్లియస్ని ఎక్కువ అండ్ ప్లూటోనియంని ఉపయోగించేస్తారు. న్యూక్లియర్ పవర్ హ్యాస్ ద వన్ ఆఫ్ ద లోయెస్ట్ లెవెల్స్ ఆఫ్ ఫెర్టిలిటీస్ పర్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ జనరేటెడ్ కంపేర్డ్ టు అదర్ ఎనర్జీ సోర్సెస్. ఫెర్టిలిటీస్ అంటే మీనింగ్ ఏంటంటే పొల్యూటెంట్స్ని తక్కువ రిలీజ్ చేసే టెక్నాలజీ అనమాట. న్యూక్లియర్ ఎనర్జీ జనరేషన్లో తక్కువ అమౌంట్ ఆఫ్ ఫెర్టిలిటీస్ పొల్యూటెంట్స్ రిలీజ్ అవుతుంటాయి. సో కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అండ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఈచ్ హ్యావ్ కాజ్డ్ మోర్ ఫెర్టిలిటీస్ పర్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు ఎయిర్ పొల్యూషన్ అండ్ యాక్సిడెంట్స్. సో ఈ కోల్ నుంచి కానీ, పెట్రోలియం నుంచి కానీ, న్యాచురల్ గ్యాస్ నుంచి కానీ ఎక్కువ ఫెర్టిలిటీస్ అని ఎక్కువ పొల్యూటెంట్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. Since its commercialization in the 1970s, nuclear power has prevented about 1.84 million air pollution related deaths and the emission of about 64 billion tons of carbon dioxide equivalent. 1970s నుంచి న్యూక్లియర్ పవర్ని కమర్షియలైజ్ చేయడం వల్ల, అంటే దాన్ని డెవలప్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల, న్యూక్లియర్ నుంచి ఎనర్జీని జనరేట్ చేసే మెథడ్స్ని డెవలప్ చేసుకోవడం వల్ల ఏమైందంటే 1.84 బిలియన్ డెత్స్ అనేవి తగ్గడం మొదలుపెట్టింది. అప్పటి వరకు కోల్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయి ఉన్నాం కాబట్టి కోల్ నుంచి వచ్చే పొల్యూషన్ వల్ల డెత్స్ రేషియో పెరిగింది. క్లైమేట్ డ్యామేజ్ అయ్యి రకరకాల ఇల్నెస్లు వచ్చి డెత్స్ పెరిగినాయి. అవన్నీ కూడా ఈ 1970s నుంచి న్యూక్లియర్ పవర్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేసేసరికి, అంటే కోల్ మీద డిపెండ్ అవ్వడం తగ్గించేసరికి ఏమైందంటే ఈ డెత్ రేషియో తగ్గింది. అండ్ కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ కూడా నియర్లీ 64 బిలియన్ టన్స్ తగ్గింది 1970s నుంచి. సో నెక్స్ట్ హైడ్రో పవర్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాటర్ పవర్. అంటే వాటర్ నుంచి తయారు చేసే ఎనర్జీని అంటాం హైడ్రో పవర్ అంటాం. ఈజ్ ద యూజ్ ఆఫ్ ఫాలింగ్ ఆర్ ఫాస్ట్ రన్నింగ్ వాటర్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ ఆర్ టు పవర్ మెషిన్స్. సో వాటర్ స్పీడ్గా రన్ అవుతున్న వాటర్ నుంచి, లేదా హైట్ నుంచి పడుతున్న వాటర్కి ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మార్చే మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఆ విధంగా వాటర్ నుంచి ఎనర్జీని తయారు చేస్తారు.
సో ఆ పైనుంచి పడుతున్న వాటర్ టర్బైన్స్ మీద పడేలా చేస్తారు. ఆ టర్బైన్స్ ఎక్కువ హైట్ నుంచి ఎక్కువ స్పీడ్తో పడుతుంది కాబట్టి టర్బైన్ ఎక్కువ స్పీడ్తో జరిగే ఛాన్స్ ఉంది. ఆ టర్బైన్ దేనికి అటాచ్డ్ ఉంటుందంటే జనరేటర్కి అటాచ్డ్ ఉంటుంది. ఆ జనరేటర్ అనేది ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ ఈస్ అచీవ్డ్ బై కన్వర్టింగ్ ద గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఆర్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాటర్ సోర్స్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ పవర్. ఇది సో ఈ రకంగా పైనుంచి పడుతున్న వాటర్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీని లేదా కైనెటిక్ ఎనర్జీని కానీ ఉపయోగించి పవర్ ప్రొడ్యూస్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ పవర్ కింద మార్చి ఆ మెకానికల్ పవర్ తర్వాత ఎలక్ట్రికల్ ఎనర్జీని మార్చుతాం. మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీని మార్చేది ఎవరంటే జనరేటర్. ఓకేనండి. సో హైడ్రో పవర్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ సస్టైనబుల్ ఎనర్జీ ప్రొడక్షన్. సో ఇది ఒక సస్టైనబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ అండి. హైడ్రో పవర్ ఈజ్ నౌ యూజ్డ్ ప్రిన్సిపల్లీ ఫర్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్. ఎక్కువగా దీన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ ఉపయోగిస్తుంటారు. అండ్ ఈజ్ ఆల్సో అప్లైడ్ యాజ్ వన్ హాఫ్ ఆఫ్ అన్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ నోన్ యాజ్ పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ. పంప్డ్ స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిసిటీలో కూడా ఉపయోగిస్తుంటారు. హైడ్రో పవర్ ఈజ్ అన్ అట్రాక్టివ్ ఆల్టర్నేటివ్ టు ఫాసిల్ ఫ్యూయల్స్ యాజ్ ఇట్ డస్ నాట్ డైరెక్ట్లీ ప్రొడ్యూస్ కార్బన్ డైఆక్సైడ్. సో హైడ్రో పవర్ అనేది ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ఎనర్జీ తయారు చేసే మెథడ్ ఉంది కదా, అంటే ఫాజిల్ ఫ్యూయల్ అంటే మీనింగ్ కోల్ నుంచి, ఆయిల్ నుంచి, న్యాచురల్ గ్యాస్ నుంచి తయారు చేసే ఎనర్జీస్ ఏమిటంటే ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి తయారు చేసే ఎనర్జీస్ ఉంటాయి. సో వాటి నుంచి ఎనర్జీ తయారు చేయాలంటే కనుక మొదట వాటిని మండించాలి. కోల్ని కానీ, ఆయిల్ని కానీ, న్యాచురల్ గ్యాస్ని కానీ. ఇలా మండించినప్పుడు వాటి నుంచి పొల్యూటెంట్స్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. మెయిన్ పొల్యూటెంట్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. సో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి తయారు చేసే ఎనర్జీకి ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే ఈ హైడ్రో పవర్ సోర్స్. అదే కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ అంటే సోలార్ నుంచి కూడా ఎనర్జీని తయారు చేసి అది కూడా ఆల్టర్నేటివ్ మెథడ్. ఆర్ అదర్ అట్మాస్ఫియరిక్ పొల్యూటెంట్స్ అండ్ ఇట్ ప్రొవైడ్స్ ఎ రిలేటివ్లీ కన్సిస్టెంట్ సోర్స్ ఆఫ్ పవర్. ఈ రకంగా కార్బన్ డైఆక్సైడ్ని క్లైమేట్లోకి ఎంటర్ అవ్వకుండా చేయాలంటే కనుక ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ని తయారు చేసే ఎనర్జీ సోర్సెస్కి ఆల్టర్నేటివ్ సోర్సెస్ని వెతుక్కోవాలి. ఆల్టర్నేటివ్ సోర్సెస్ అంటే CO2 కంటెంట్ రిలీజ్ చేయని సోర్సెస్. సో వాటర్ నుంచి తయారు చేసే ఎనర్జీ ఎటువంటి పొల్యూటెంట్స్ని రిలీజ్ చేయదు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాటి నుంచి తయారు చేయాలంటే కనుక డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయాలి, టర్బైన్స్ కన్స్ట్రక్షన్ చేయాలి. వాటి కోసం అక్కడున్న ఏరియాని ఖాళీ చేయించాలి. ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ కోసం ఏం చేయాలంటే ఏరియాని ఖాళీ చేయించాలి. ఆ ఏరియాని ఖాళీ చేయించినప్పుడు అక్కడున్న పీపుల్ డిస్ప్లేస్ చేయించాల్సి వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించాల్సి వస్తుంది. అడవులు కూడా నరకాల్సి వస్తుంది. డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక అడవులు నరికేసి ఆ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. సో అదొక ప్రాబ్లం. బట్ పొల్యూటెంట్స్ అయితే రిలీజ్ అవ్వవు ఈ హైడ్రో పవర్ వల్ల.